కూడి వచ్చిన పరిశుద్ధులు ఆత్మీయులందరికీ నిండు మనసుతో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ఇందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరో. మరొకసారి, నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరో. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. ఈ ఆగస్టు మాసానికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 2 వారాల క్రితం దేవుడు నాకు బయలుపరిచిన, ప్రత్యేకంగా నన్ను ప్రేరేపించినటువంటి సుందరమైనటువంటి శుభవాగ్దానం, నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసిస్తారు, నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరంతా నాకు ప్రజలుగా, నాకు ప్రీతికరమైన జనముగా ఉంటారు అని దేవుడు అభయం ఇచ్చినట్లుగా ఈ లేఖనములో మనం చక్కగా చదువుకున్నాం. ఈ వాగ్దానాన్ని మీరు చక్కగా గమనించండి. స్వయం సంభూతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, తాను ప్రేమించి విమోచించి తన ప్రఖ్యాతి నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి ప్రజలతో చెప్పినటువంటి మాట, నేను మీ పితరులకు, మీ పూర్వీకులకు పూర్వకాలంలో ఇచ్చినటువంటి దేశమున మీరు కాపురం ఉండేటట్లుగా, మీరు నివసించేటట్లుగా ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్నాను. పితరులకు ఇచ్చిన దేశాన్ని మీకు స్వాస్థ్యముగా, స్వకీయ సంపాద్యముగా మీకు అనుగ్రహించుచున్నాను. ఆ స్థలములోనే మీరు నివసిస్తారు, ఆ స్థలమందే మీరు కాపురాలు ఉంటారు, మీ కుటుంబాలు ఆ దేశములో స్థిరపరచబడతాయి అని దేవుడు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. ఈ ప్రశస్తమైనటువంటి రాత్రి దేవుని మాటలు ఆలకించుతున్నటువంటి మీతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతి ఒక్కరూ, దేవుని చేత విమోచించబడిన ప్రతి ఒక్కరూ, దేవుని చేత ప్రత్యేకించబడి దేవుని ప్రఖ్యాతి కోసం ప్రకాశించుచున్నటువంటి ప్రతి వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి దివ్యమైన మాట, ఇక మీదట రాబో దినములలో ఇది మొదలుకొని ఖచ్చితంగా మీలో ఒక్కొక్కరు మీ పితరులకిచ్చిన, మీ పూర్వీకులకు అనుగ్రహించిన ఆ మంచి దేశంలో, ఆ శ్రేష్టమైన దేశంలో, ఆ రమ్యమైనటువంటి దేశంలో, ఆ సంపూర్ణ సౌందర్యం కలిగినటువంటి దేశంలో, సకల దేశములకు ఆభరణమైనటువంటి ఆనంద నగరిగా పిలువబడుతున్నటువంటి ఆ దేశంలో మీరు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సమస్తం నివసించేటట్లుగా అన్ని పరిస్థితులు నేను అనుకూలపరుస్తున్నాను, ఆటంకాలన్నీ తొలగిస్తున్నాను. మీకోసమే, మీ పితరుల కోసమే నేను ఏర్పరిచినటువంటి ఆ స్థలములో, ఆ ప్రత్యేకమైనటువంటి స్థలములో మీరు, మీ కుటుంబాలు, మీ వంశములో పుట్టి ప్రతి ఒక్కరూ తరతరాలలో ఆ రమ్యమైన దేశములో, ఆ మనోహరమైనటువంటి దేశములో, ఆ మహిమ కలిగిన దేశములో, దేవుని మహిమ నివసించే ఆ దేశంలో మీరు నివసిస్తారు అని దేవుడు చెప్పాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మన పితరులకిచ్చిన దేశం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? దేవుడు మన పితరులకు, మన పూర్వీకులకు మనకంటే ముందుగా దేవుణ్ణి ఎరిగి, దేవుని యొద్దకు ఆకర్షించబడి, దేవుణ్ణి ఆరాధించి నిండు మనసుతో అనుసరించిన మన పితరులకు, పూర్వీకులకు దేవుడిచ్చిన ఆ రమ్యమైన దేశం యొక్క రమణీయత ఏమై ఉంది, ఆ యొక్క శ్రేష్టత ఎంత అత్యున్నతమైనది అనే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు
రాయబడ్డాయి. నేను చాలా క్లుప్తంగా దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశం గూర్చిన విశేషాలు 7 మాటలు చెప్తాను. చాలా చక్కగా వినండి. ప్రతి మాట ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా ఆ దేశం యొక్క రమ్యతను, శ్రేష్టతను, సారాన్ని మనం అనుభవించి ఆనందించేటట్లుగా అద్భుత కార్యాలు ఈ ఆగస్టు మాసంలో ఒక్కొక్కరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశం యొక్క రమ్యత ఏమిటి? మొదటి మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను. ఈ ప్రశస్తమైన రాత్రి దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశం యొక్క శ్రేష్టతలు చెప్తున్నాను. మొదటి రమ్యత, మొదటి యొక్క శ్రేష్టత ఏమిటి అంటే, ఆ దేశం పితరులకు ఇచ్చిన దేశం ఎలాంటిది అని అంటే, దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, విశాలమైనటువంటి మంచి దేశము. మరి ముఖ్యంగా పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలు తేనెలు సమృద్ధిగా కలిగి ఉన్న దేశము. శ్రేష్టమైనటువంటి ఈవులతో, ఆశీర్వాదపు సమృద్ధితో నింపబడినటువంటి దేశం, సువిశాలమైన దేశం, సుందరమైనటువంటి మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించుచు ఎంతో ఆశీర్వాదకరంగా కన్నుల పండుగగా ఉన్నటువంటి దేశం. ఆ దేశానికి నేను మిమ్మల్ని నడిపించడానికి దిగొచ్చాను. ప్రస్తుతం మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, హింస పెట్టబడుతూ ఉన్నారు, కష్టాల కడగండ్లలో, కన్నీటి లోయలో కాపురం చేస్తూ ఉన్నారు. అయితే మీ మూలుగులు విన్నాను, మీ దుఃఖం తెలుసుకున్నాను, మీ హింస అంతా చూచాను. కాబట్టి నేను మీరు అనుభవిస్తున్న బాధల్లో నుంచి, హింసలలో నుంచి, శ్రమలలో నుంచి, అవమానాలలో నుంచి, నిందల్లో నుంచి, పోరాటాలలో నుంచి, బానిస బ్రతుకులో నుంచి విడిపించి మిమ్మలను విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించుచున్న దేశానికి నడిపించడానికే నేను దిగొచ్చాను అన్నాడు. ఈ ఆగస్టు నెలలో మీరు ఎంతవరకు ఎలాంటి బానిస బ్రతుకు బ్రతికారో, ఎలాంటి బాధలు అనుభవించారో, ఎలాంటి చిత్రహింసలు భరించారో, ఎంత దుఃఖంతో తల్లడిల్లిపోయారో, ఎంత బాధను దిగమింగి గుండెల్లో ఆవేదనను అణుచుకొని బయటికి మాత్రం నవ్వుతూ అందరికీ అనుకూలంగా ఉన్నట్లు, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు. కానీ ఇక మీదట మీ జీవిత పయనంలో ఇరుకు ఇబ్బందులు లేని, ఇక్కట్లు కష్టాలు లేని, హింసలు లేని, బానిసత్వం బ్రతుకు కాకుండా, బాధలు లేకుండా ఉండే విశాలమైన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించడం మాత్రమే కాదు, కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో, విశాలమైన మంచి దేశంలో మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు నివసింపజేయునుగాక. మిమ్మను మీ కుటుంబాలను పాలు తేనెలు ప్రవహించే విశాలమైన మంచి దేశంలో కాపురముంచునుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మొదటి మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
విశాలమైన మంచి దేశాన్ని మన దేవుడు మన పితరులను ప్రేమించి ఆ దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా అప్పగించాడు. ప్రమాణం చేశాడు, విశాలమైన మంచి దేశాన్ని మీకు ఇస్తానని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీ స్వాధీనపరుస్తానని ప్రమాణం చేసిన దేవుడు ఖచ్చితంగా నిర్ణయ కాలంలో వాళ్ళతో చెప్తున్నాడు, మీరు మీ పితరులకు ఇచ్చిన దేశంలో నివసించండి, ఇక ఆలస్యం చేయొద్దు. ఆతృతపడి ఆ అద్భుతమైన రమ్యమైన దేశానికి, శ్రేష్టమైన దేశానికి, సారవంతమైన దేశానికి, సర్వ సమృద్ధి కలిగిన దేశానికి, సంపదలతో నిండిన దేశానికి, ఏ లోపము లేని మంచి దేశానికి మీ కుటుంబాలతో త్వరపడి బయలుదేరండి. అక్కడే మీరు శాశ్వత కాలం నిత్యము నివాస స్థలముగా ఉండుటకై నేను మీ పితరులకి స్వాస్థ్యంగా ఇచ్చిన దేశాన్ని, ఆ దేశంలో ఇక మీదట ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా, కష్టాలు కన్నీళ్ళు లేకుండా, ఎవరికి బానిసలుగా మార్చబడకుండా, ఏ బాధలు మీ జీవితంలో అనుభవించకుండా ఆయుష్కాల దినములన్నిట ఆశీర్వాదకరంగా సమృద్ధిని అనుభవిస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని జీవించుచు విశాలమైన దేశములో విశ్రాంతి పొందుతూ, నెమ్మది పొందుతూ, క్షేమాన్ని అనుభవిస్తూ దీవెనకరంగా నివసించున్నట్లుగా మీరంతా ఆ విశాలమైన మంచి దేశానికి వెళ్ళేటట్లుగా నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు చెప్పాడు. చూడండి ప్రియులారా, ఇంతవరకు మన బ్రతుకు బాటలో ఎన్నో ఇరుకు ఇబ్బందులు, కరువు కాటకాలు, కన్నీళ్ళు, కష్టాలు, కలవరాలు, కడగండ్లు కాటేసిన పరిస్థితిని మనం చూసాం. కానీ ఇక మీదట మీ బ్రతుకులో అన్ని వైపులా ఎటువంటి బాధలు లేకుండా, హింసలు లేకుండా, శ్రమలు లేకుండా, శోధనలు లేకుండా, కష్టాలు లేకుండా దేవుడు మిమ్మలను విశాలమైనటువంటి మంచి దేశంలో, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశంలో మిమ్మును, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని నివసింపజేయునుగాక. దేవుడు విశాలమైన దేశానికి మనల్ని నడిపించి ఆ విశాలమైనటువంటి దేశంలో మనలను నివసింపచేస్తే మన బ్రతుకు, మన జీవితం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది అనే వివరాలు, ఎలాంటి ఇరుకులో నుంచి విశాలమైనటువంటి అనుభవాలతో కూడిన రమ్య దేశానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే సంగతులు మీకు చెప్తాను, అందరూ గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19-20 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. అందరూ స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మరొక మాట కూడా రాసి ఉంది, ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి 22:37. నా పాదములకు చోటు విశాలపరుచుదువు, నా చీల మండలు బెనకలేదు. ఈ 2 వాక్యాలలో రాయబడినటువంటి మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ దావీదు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆపత్కాలమందు నన్ను ద్వేషించువారు, నాకంటే బలవంతులకు పగవారు నా మీదికి వచ్చి నన్ను చిక్కించుకొనవలెనని, చిత్రహింసలు చేయవలెనని నా మీదికి రాగా దేవుడు ఉన్నతము నుండి ఆయన బాహువును చాపి నన్ను ఆదుకున్నాడు. నాకు ఆశ్చర్యకరమైన సహాయం
చేశాడు. నేను ఇరుకులో ఇబ్బంది పడకుండా, శత్రువుల చేతికి చిక్కకుండా, ద్వేషించే పగవారికి నేను పట్టబడకుండా ఆయన నన్ను విశాలమైనటువంటి స్థలానికి తోడుకుని వచ్చాడు. ఎందుకు నన్ను విశాలమైన స్థలానికి తోడుకుని వెళ్ళాడు? చెయ్యి పట్టుకుని. ఎందుకు దేవుడు నన్ను ఆదుకున్నాడు అని అంటే, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను ఆదుకున్నాడు, ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. నన్ను ఇరుకుల్లో నుంచి విశాలమైనటువంటి స్థలానికి, దేశానికి, పరిస్థితుల్లోనికి దేవుడు నన్ను నడిపించాడు. ఆ చోటికి నన్ను తీసుకెళ్ళిన తర్వాత విశాల స్థలములో నా పాదాలు దేవుడు నిలిపిన తర్వాత ఇక మీదట నా జీవిత పయనంలో నా చీల మండలు బెనకలేదు, నా పాదము చిక్కుబడలేదు, నా కాళ్ళు తడబడలేదు, నా పాదాలు జారిపోలేదు, నా పాదాలు స్థిరపరచబడ్డాయి. నేను స్థిరపరచబడ్డాను. నేను ఎట్టి పరిస్థితుల్లో జారిపోకుండా, కృంగిపోకుండా, తొలగిపోకుండా ఆత్మీయ జీవితంలో నేను స్థిరంగా నిలబడటానికి, నా పాదాలను నా దేవుడు కాపాడాలన్న ఉన్నత ఉద్దేశంతో విశాలమైనటువంటి చోటికి నన్ను తోడుకుని వచ్చాడు అని ఒక చక్కని మాటను చెప్తున్నాడు. ఈ లేఖనంలో మనం నేర్చుకోవాల్సిన చక్కని మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో దైవ సేవకులకైనా, విశ్వాసులకైనా, సీనియర్ మోస్ట్ విశ్వాసులకైనా, నూతనంగా మందిరానికి వస్తున్న భక్తులకైనా కొన్ని శ్రమలు, శోధనలు వస్తాయి. ప్రేమించే వాళ్ళ ద్వారా రావచ్చు, ద్వేషించే వాళ్ళ ద్వారా రావచ్చు, మేలు కోరే వాళ్ళ ద్వారా రావచ్చు, కీడు చేసే వాళ్ళ ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు, అన్యజనుల ద్వారా రావచ్చు, ఇంటి వారి ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా రావచ్చు, మన ద్వారా మేలు పొందిన వాళ్ళ ద్వారా రావచ్చు, అసలు మనం ఎరుగనటువంటి మనుషుల ద్వారా కూడా మనకి శ్రమలు రావచ్చు. అయితే ఏ శ్రమలు ఏ సమయంలో ఎవరి ద్వారా ఏ దిక్కు నుంచి వచ్చినా ఆత్మీయమైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ ఆపద మన మీదకి వచ్చినా, ఎలాంటి శ్రమలు ప్రవాహంలాగా మన మీదకి వచ్చినా, నిప్పు రవ్వల్లాంటి నిందలు మన మీదకు వచ్చి నిద్ర మన కన్నులకు దూరమయ్యే పరిస్థితులు మన జీవితంలో సంభవించినా సరే, మన జీవితంలో మనం దేవునికి ఇష్టంగా గనక బ్రతికితే ఆయన ఖచ్చితంగా ఆ ఇరుకు ఇబ్బందుల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆదుకోవటానికి హస్తం చాపుతాడు, ఇరుకు లేని విశాలమైన స్థలాన్ని తీసుకెళ్ళి మన పాదాలు స్థిరపరుస్తాడు. మన చీల మండలాలు బెనకకుండా, మన పాదాలు ఎక్కడ చిక్కబడకుండా, మన నరాలు ఎక్కడ చిక్కబడకుండా, మనం నడవటానికైనా, నిలబడటానికైనా, పరిగెత్తటానికైనా, గొంతులు వేయటానికైనా, ఉన్నతమైనటువంటి దీర్ఘ ప్రయాణాలు చేయటానికైనా అన్ని విషయాల్లో పాదాలకి కావలసినటువంటి రక్షణ దేవుడు అనుగ్రహించి మన పాదాలను విశాల స్థలంలో స్థిరపరుస్తాడు. ఇక మీదట విశాల స్థలంలోకి వెళ్ళి స్థిరపరచబడిన తర్వాత ఎవ్వరి పాదాలు బెనకకుండా, తొట్టిల్లకుండా, జారి పడిపోకుండా అందరిని దేవుడు పదిలంగా కాపాడునుగాక. మీరు ఈ మాసంలో గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుల పాదాలను పదిలంగా కాపాడటానికి దేవుడు ఇరుకులో నుంచి, బానిసత్వంలో నుంచి ఆ విశాలమైన మంచి దేశానికి తోడుకుని వెళ్ళి ఒక్కొక్కరిని స్థిరపరిచి తొట్టిల్లకుండా భద్రంగా మహిమగల దినము వరకు కనుపాపవలే కాపాడునుగాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. దావీదు జీవితంలో ఆ ఇరుకులో నుంచి, ద్వేషించే పగవారి చేతిలో నుంచి విడిపించి పదిలంగా కాపాడటానికి విశాల దేశానికే ఎందుకు తోడుకుని వెళ్ళాడు? విశాల దేశంలో తన పాదాలను ఎందుకు
స్థిరపరిచాడు. విశాల స్థలములో, విశాలమైన మంచి దేశములో ఉన్న మధురమైన ఆత్మీయ అనుభవాలు ఏమై ఉన్నాయి అనే సంగతి మనం గమనిస్తే, ఆ విశాల దేశంలో మనకి కనిపించే ఒక సుందరమైన ఆత్మీయ అనుభవం మనం గమనిస్తాం. ఏబు గ్రంథం 36:16. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 2-3 సార్లు చదివితే చాలా క్రొత్త సంగతులు, చాలా మన జీవితానికి అవసరమయ్యే మాటలు మనకి అర్థమవుతాయి, మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, బాధలన్నిట్లోంచి దేవుడు తప్పించాడు, విడిపించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నన్ను ఇరుకు లేని, ఇబ్బంది లేని, ఇక్కట్లు లేని, కరువు కాటకాలు లేని, బాధలు బంధకాలు లేని, భయాలు బలహీనతలు లేని విశాలమైనటువంటి దేశానికి, సుందర దేశానికి, రమ్యమైన దేశానికి దేవుడు నన్ను తోడుకుని వెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడంటే, నన్ను ఆహారంతో పోషించడం మొదలుపెట్టాడు. ఎలాంటి ఆహారం పెట్టి నన్ను పోషించాడంటే, క్రొవ్విన ఆహారంతో నన్ను పోషించడం మొదలుపెట్టాడు అని భక్తుడు చెప్తున్నాడు. చూడండి, బాధల్లో ఉన్నప్పుడండి మనం క్రొవ్విన ఆహారం తిన్నా, వెజిటేరియన్ తిన్నా, నాన్ వెజిటేరియన్ తిన్నా, డ్రై ఫ్రూట్స్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, ఎన్ని పళ్ళ రసాలు తాగినా, ఏసీ రూముల్లో పడుకున్న, ఏసీ కారుల్లో ప్రయాణం చేసిన, బాధలున్నంత వరకు, ఇరుకు ఉన్నంత వరకు, కష్టాలున్నంత వరకు, సమస్యలున్నంత వరకు ఏ తిన్నా మనకు వంట బట్టి సావదు. మనం బలపరచవలేం, తినే తిండి తింటానే ఉంటాం కానీ పళ్ళాలు సీసాలు డబ్బాలన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి కానీ లీటర్లు గేదె పాలు, ఆవు పాలు తాగుతూనే ఉంటాం, నెయ్యి తింటానే ఉంటాం కానీ బలం అనేది కలగదు. ఎందుకంటే గుండెల్లో బాధ ఉంది. మనం మానసికంగా కృషించిపోతున్నాం, మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాం. గుండెల్లో తెలియని బాధ ఏదో పిండేస్తుంది, వేధించేస్తుంది, గుచ్చి వేధిస్తుంది. అందుకని ఏ తిన్నా మనకి వంట పట్టదు. పళ్ళాలు తింటానే ఉంటారు కానీ ఎప్పుడు చూసినా సొట్టబొగ్గలు, లొట్టకళ్ళు వేసుకుని ఉసూరుమంట లంకనాల వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే బాధలు, ఇరుకులు, బలహీనతలు, బానిసత్వం, భయాలు అలాంటి పరిస్థితులకి దారితీస్తున్నాయి. అయితే భక్తుడు చెప్తున్నాడు, నా దేవుడు నన్ను బాధలన్నిట్లో నుంచి విడిపించేశాడు, కీడంతటిని తప్పించేశాడు, ఇరుకులేని విశాలమైన దేశాన్ని తీసుకెళ్ళి నేను తినే ప్రతి ఆహారాన్ని క్రొవ్వుతో దేవుడు నింపి ఒక బలమైనటువంటి ఆహారంతో నన్ను పోషించాడు. దేవునికే మహిమ కలుగును గాక. క్రొవ్విన ఆహారము అన్న చోట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు 3 మాటలు చెప్తాను చూడండి. క్రొవ్విన ఆహారంతో బలపరచడం అంటే ఏంటంటే, క్రొవ్విన ఆహారం చూడండి ఎప్పుడైనా కానీ రుచిగా ఉంటుంది, తింటుంటే మనకి తృప్తిగా ఉంటుంది, ఆ తర్వాత బలాన్ని చేకూరుస్తుంది. క్రొవ్వినటువంటి ఆహారం, క్రొవ్వులతో నిండినటువంటి ఆహారం రుచిగా ఉంటుంది, నాలుగుకి రుచిగా ఉంటుంది, తినటానికి ఇష్టాన్ని, బుద్ధిని పుట్టిస్తుంది. భోజన పదార్థాలు మనకి అసహ్యం కలగకుండా, ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు 10 ముద్దలు తింటారు. కొంచెం వెల్తిగా తినేవాళ్ళు కూడా కొంచెం పీకల దాకా తినాలన్న ఆశ, ఆలోచన వస్తుంది. ఎందుకనంటే రుచిగా ఉంది కాబట్టి. ఆ తర్వాత తృప్తిగా ఉంటుంది. మనం ఎంత తిన్నా ఆ క్రొవ్విన ఆహారం చాలా తృప్తి
శక్తిని అనుగ్రహిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, నేను క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే నాకు అంత తృప్తి, అంత ఆనందం కలిగింది అని కీర్తనాకారుడు 63వ కీర్తనలో చెప్తాడు. కాబట్టి క్రొవ్విన ఆహారం ఒక ప్రక్క రుచిగా ఉంటుంది, మరొక ప్రక్క తృప్తినిస్తుంది, మరొక ప్రక్క విపరీతమైనటువంటి బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి నీరసము, నిస్సత్తువ తొలగించి అన్ని విషయాల్లో మన ప్రాణాత్మ దేహాలలో నూతన జీవాన్ని సమృద్ధిగా కుమ్మరిస్తుంది. కనుక దేవుడు ఈ మాసంలో మీతో చెప్తున్నాడు, ఇక మీదట మీరు రుచి కలిగిన ఆహారం భుజించేటట్లుగా, తృప్తిగా భుజించేటట్లుగా, కడుపార తిని తృప్తి పొందేటట్లుగా, తిన్న ఆహారం మీకు వంటబట్టి మీరు బలపరచబడి బలహీనతలన్నిట్లోంచి విడుదల పొందేటట్లుగా, సొమ్మసిల్లిన వారికి బలం అనుగ్రహించబడేటట్లు, శక్తిహీనులు బలాభివృద్ధి చెందేటట్లు, నూతన బలం, నూతన శక్తి నాటికి బలాభివృద్ధి చెందుతూ మీ యాత్ర చేసేటట్లుగా ఈ నెల మొదలుకొని ఒక్కొక్కరిని బాధల్లో నుంచి విడిపించి, బానిసత్వంలో నుంచి విడిపించి, ఇరుకులేని విశాలమైన స్థలాన్ని తీసుకొచ్చి మిమ్మలను తృప్తిగా దేవుడు పోషించునుగాక. ఎవరు పాదాలు బెణుకుతాయి, ఎవరి పాదాలు చిక్కబడతాయి, ఎవరి పాదాలు జారిపోతాయి అని అంటే బలం లేని వాళ్ళ పాదాలు జారిపోతాయండి. బలం లేని వాళ్ళ పాదాలు, ఒరే పీలకాల్లోడా సరిగ్గా నడవరా, సరిగ్గా నిలబడా, తిన్నవగా అట్లా ఓరని డీలా పడిపోతావు అని అంటూ ఉంటారు కొంతమందిని. మనలో బలం తగ్గితే మన పాదాలు జారిపోతాయి. కాబట్టి శారీరకమైన బలం, ఆత్మ సంబంధమైన బలం, మానసికమైనటువంటి బలం గుండెల నిండా దేవుడు దయచేయబోతున్నాడు. ఖచ్చితంగా ఒక్కొక్కరికి గుండె బలం, కండబలం, అంగబలం, అర్ధబలం, ధనబలం, జనబలం, బుద్ధిబలం, మార్బలం అనుగ్రహించి మహిమగల కార్యాలు జరిగించడానికి, ఇరుకులేని విశాల దేశానికి ఈ మాసంలో దేవుడు మనందరినీ నడిపించి ఆ చోట మనలను నివసింపజేయునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశం యొక్క ప్రత్యేకతలు, రమణీయత ఏమై ఉంది? నెంబర్ 2, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యం. ఆకాశ వర్ష జలము తాగును. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకుని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దేవుడు లక్ష్య పెట్టే దేశం మీద, పితరులకు దేవుడిచ్చిన దేశం మీద దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉండునుగాక. అందరు నోరున్న వాళ్ళంతా ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. అందరు గట్టిగా చెప్పుకోండి ఆమేన్. రెండవ మాట గుర్తుపెట్టుకోండి, మన పితరులకు దేవుడిచ్చినటువంటి దేశం ఏమై ఉంది? ఎలాంటి సుందరమైన దేశాన్ని, రమ్యమైన దేశాన్ని, అందమైన దేశాన్ని, అపురూపమైనటువంటి దేశాన్ని మన పితరులకి దేవుడు స్వాస్థ్యంగా ప్రసాదించాడు అని అంటే, మొదట చెప్పాను మీకు, విశాలమైన మంచి దేశం, అది పాలు తేనె ప్రవహించే దేశము అని. అక్కడ ఇరుకులు ఉండవు, బాధలు ఉండవు, హింసలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. అది బలవర్ధకమైన ఆహారం భుజించి బలపడే దేశం, ఇరుకు ఇబ్బందులు లేని దేశం, బాధలు బంధకాలు లేని దేశం అని చెప్పాను. రెండవదిగా ఇక్కడ మనం గమనించాం, దేవుడు మన పితరులకు ఇచ్చిన దేశమట దేవుడు లక్ష్య పెట్టే దేశము. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మన పితరులతో, నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించండి, మీరు నివసించండి, మిమ్మల్ని నేను లక్ష్య పెట్టాలని ఉద్దేశించాను. ఎల్లప్పుడూ
నా కన్నులు మీ మీదే ఉంచాలని, నా మనస్సు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ మీ మీద ఉంచాలని ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాను. ఆలస్యం చేయొద్దు, ఎవరు ఆగిపోవద్దు, ఉన్న చోటే త్వరపడి మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశానికి బయలుదేరండి. ఆ దేశంలోకి మీరు వెళ్తే నేను ఎల్లప్పుడూ నా కన్నులు మీ మీదే ఉంచుతాను, నా కనుదృష్టి మీ మీద ఉంటుంది. నేను మిమ్మలను, మీ కుటుంబాలను, ఆ దేశంలో నివాసం ఉంటున్న వారందరినీ కూడా అన్ని సమయాలలో లక్ష్యము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు మనం లక్ష్య పెడతాడు, ఎవరిని లక్ష్య పెడతాడు అని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. దేవుడు ఎత్తుని లక్ష్య పెట్టే దేవుడు కాదు, రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, జ్ఞానాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, నిరర్ధకమైన ఒట్టి మాటలను లక్ష్య పెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు అనంటే పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయపు అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యములను ఎరిగిన సర్వశక్తి గల దేవుడైన ఆయన మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని లక్ష్యముంచబోతున్నాడు. ఆయన కన్నులు ఎల్లప్పుడూ, గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు కున్నుకొక్క నిద్రపోక కాపాడుచున్న కరుణగల దేవుని కన్నులు మనందరి మీద ఎల్లప్పుడూ కేంద్రీకరించబడి ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనం లక్ష్య పెడితే మన జీవితంలో జరిగే కార్యాలు 3 మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దీంట్లో చదువుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టునట్లు లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు దృష్టి ఉంచుచున్నాను. తీసుకుని వస్తాను, పడగొట్టక వారిని కడతాను, పెళ్ళగించక వారిని నాటెదను. అందరు చప్పట్లు కొడుతూ దేవుడు మహింపడదాం గట్టిగా. మీరు తర్వాత బైబిల్ గ్రంథాన్ని కొంచెం సమయం దొరికినప్పుడు కొంచెం క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఈ వేద భాగాన్ని చదివి చూడండి. చదివితే అక్కడ ఒక అద్భుతమైన దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత. దేవాలయం ఎదుట 2 గంపల నిండా అంజూర పండ్లు, ఒక గంపలోనేమో మంచి అంజూర పండ్లు పక్వ స్థితిలో ఉన్నాయి, కమ్మని వాసన వస్తున్నాయి, ఆహారానికి రమ్యంగా ఉన్నాయి. మరొక గంప నిండా అంజూర పండ్లే ఉన్నాయి, కానీ అవన్నీ కుళ్ళిపోయి పాడైపోయి పురుగు పట్టి దుర్వాసన వస్తూ ఎందుకు ఉపయోగం లేని నిష్ప్రయోజనంగా నిష్ఫలాలుగా ఉన్నటువంటి ఆ ఒక గంప నిండా అంజూర పండ్లు ఉన్నాయి. నీకేం కనబడుతుంది అని దేవుడు అడిగితే, అయ్యా నాకు 2 గంపల నిండా అంజూర పండ్లు కనబడుతున్నాయి. ఒక గంప నిండా ఉన్నటువంటి అంజూరాలేమో చాలా మంచి అంజూరాలు, చాలా చక్కగా పండి పక్వ స్థితిలో ఉండి సువాసనలు వస్తూ నోరు ఊరిస్తూ ఆకలి తీర్చుకోవాలని, బలపరచబడాలని ఆశలు పుట్టిస్తున్నాయి. మరో గంపలో ఉన్నటువంటి ఫలాలేమో కుళ్ళిపోయి పురుగుబట్టి దుర్వాసన వస్తూ దగ్గరికి వెళ్ళటానికే భయాన్ని కలిగిస్తా ఉన్నాయి అని చెప్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆ కల్దీయుల చెరలోనికి, కల్దీయుల చెర అంటే బబులోను చెర, బబులోను కాడి, ఆ బబులోను కాడి కిందకి నేను చెరగా పంపే యూదులను, బానిసలుగా పంపే యూదులను
ఒకడి మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టినట్లుగా నేను వారిని లక్ష్య పెట్టుచున్నాను. ఎందుకు లక్ష్య పెడుతున్న వారిని అనంటే, వారికి మేలు చెయ్యవలెనని నేను వారిని లక్ష్యము చేయుచున్నాను. దేవునికే మహిమ కలుగునగాక. ఈ వాక్యాన్ని ఒక్క మాటలో చెప్తాం చూడండి. దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, నేనే నా దాసుడైన నెబుకద్రేజరు యొక్క చెరలోనికి నేను ఏర్పరచుకున్నటువంటి యూదులను పంపుతున్నాను. ఆ యొక్క బబులోను చెర అనేది చాలా కఠినమైన చెర, బరువైన కాడి, భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా నేను పంపుతున్నాను కనుక మీరు వెళ్ళండి, ఆ చెరను అనుభవించండి. చెరకాలం అంతా, ఆ యొక్క బానిస కాలం అంతా అనుభవించండి. అక్కడ సర్దుకుని ఉండండి మొత్తం మీద. కానీ ఎవరు కూడా కాడిని కింద నుంచి బయటికి రావటానికి కానీ, తిరుగుబాటు చేయటానికి కానీ, నా వల్ల కాదు, ఈ భారం నేను భరించలేకపోతున్నాను, ఈ బరువు నేను తట్టుకోలేకపోతున్నాను, నా నడుము వంగిపోతుంది, నేను బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చిందని ఎవరు కూడా ఆ యొక్క చెరను, ఆ కాడిని నిర్లక్ష్యం చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడే కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో ఆత్మీయులకు, పరిశుద్ధులకు, దేవుడు కోరుకున్నటువంటి భక్తులకు కొన్ని శ్రమలను తూచి వాళ్ళకి అనుగ్రహిస్తాడు. దేవుడు అనుమతించిన, దేవుడు కొలిచి ఇచ్చిన శ్రమలను మనం మనస్ఫూర్తిగా అనుభవించాలి. శ్రమల్లో సనగకూడదు, శ్రమల్లో దేవుని దూషించకూడదు, శ్రమల్లో దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. నాకే ఎందుకు ఇంత అన్యాయం, నాకే ఎందుకు ఇంత శ్రమ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, నాకే ఎందుకు ఇంత భయంకరమైన అనారోగ్యం, ఇన్ని అవస్థల. మనిషి అన్నవాడు ఎవడైనా ఎంత బాధ భరిస్తాడా, ఇన్ని బరువులు మొయ్యగలడా, ఇంత దుస్థితిని అనుభవించగలడా అనే ఆలోచనలు అప్పుడప్పుడు మనకు వస్తూనే. కానీ ఎలాంటి శ్రమల్లోనైనా దేవుడు అనుమతించాడు గనక నిప్పు రవ్వల్లాగొచ్చి నీ శరీరాన్ని తూట్లుగా కాల్చేస్తున్నా, నిద్ర పోలేని పరిస్థితి, ఎప్పుడు అట్లాగే ఒక పక్కే పడుకోవాల్సిన పరిస్థితులకి దేవుడు నేను అప్పగించినా సరే ఆ శ్రమలను భరించాలి. కానీ నా వల్ల కాదని కానీ, దేవుడుంటే ఇలాంటి శ్రమలు ఎందుకు వస్తాయని కానీ, దేవుణ్ణి దూషించడం కానీ పొరపాటును చేయకూడదు. ప్రతి శ్రమ వెనుక, ప్రతి కీడు వెనుక, ప్రతి నష్టం వెనుక, ప్రతి విధమైనటువంటి దుష్కార్యముల వెనుక ఒక మహిమ కలిగిన దేవుని సంకల్పం ఒకటి ఉంటుంది. ఆ సంకల్పాన్ని ఆ శ్రమల తర్వాత మన మీదకి వచ్చి మహిమ భారాన్ని తలంచి దివ్య నేత్రాలతో దృష్టించినట్లయితే దేవుడు అనుమతించిన శ్రమ ఎంత బలమైందైనా, ఎంత గొప్పదైనా, అది ఆర్థికపరమైందైనా, అనారోగ్య సమస్యలైనా, ఇరుకు ఇబ్బందులైనా, ప్రతికూల పరిస్థితులైనా, సమృద్ధి లేనటువంటి పరిస్థితులైనా, సమాధానం లేని పరిస్థితులైనా, ఒంటరిగా కొంత సమయం గడపాల్సిన పరిస్థితులు వచ్చినా సరే, ఆ శ్రమలలో ఎవరైతే మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చుని బూడిద పోసుకుని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, దేవుని మీదే ఆధారపడతారో, దేవుణ్ణే సదాకాలం గురిగా పెట్టుకుని ప్రయాణం చేస్తారో, వాళ్ళ జీవితంలో దేవుడు ఒక మహిమగల కార్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళేనండి ఈ మంచి అంజూర పండ్లు. ఈ శ్రమల్లో సనిగి, శ్రమల్లో దేవుని దూషించి, పరిశుద్ధులను దూషించి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి, వాగ్దానాల మీద విశ్వాసాన్ని విడిచిపెట్టి, పిలుపుని, దర్శనాన్ని, ప్రతిష్టను కోల్పోయి, మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించామనుకోండి, మన ఆత్మీయ జీవితం ఏమైపోద్దంటే, అదిగో మరొక గంపలో ఉన్నాయే కుళ్ళిపోయిన, పురుగు పట్టిన,
దుర్వాసన వస్తున్నా, ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి అంజూర పండ్లు, అలా మన జీవితం మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు అనేక మంది సేవకుల జీవితాల్లో ఉన్నతమైన పిలుపుతో పిలువబడి, ఏర్పరచబడి, మహిమగల పరిచర్య చేయడానికి వచ్చి కొంతకాలం శ్రమలు వచ్చినాక, నిందలు వచ్చినాక, రోగాలు అధికమైన తర్వాత, ఒత్తిడి ఎక్కువైపోతున్న తర్వాత ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ఎందుకు ఈ సేవ, ఇలాంటి బ్రతికే కంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి నెమ్మదిగా ఉందాం అనుకుంటారు, కానీ ఉండలేరు. కాబట్టి మన పిలుపును మనం గుర్తుపట్టుకుని, మన ఏర్పాటును మనం నిశ్చయం చేసుకుని, మన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి శ్రమని సహించాలి, భరించాలి, బాధ్యతతో అనుభవించి ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను లక్ష్య పెట్టబోతున్నాడు. ఊహకు మించి ఉన్నతమైన గొప్ప కార్యాలు ఈ మాసములో జరుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, మంచి అంజూరపు పండ్లను ఒకడు లక్ష్య పెట్టినట్లు చెరలో ఉన్నటువంటి యూదులు నేను లక్ష్య పెడతాను. మేలు కలగటానికి వాళ్ళ మీద నేను దృష్టి పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో మీలో ఒక్కొక్కరికి గొప్ప మేలు జరగబోతుంది, గొప్ప దీవెన రాబోతుంది, గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది. మీరు ఆశించిన ఆశలన్నీ నెరవేర్చబడబోతున్నాయి. నీతిమంతులు ఆశించింది ఏది నిష్ఫలం కాకుండా, అడియాశలుగా మార్చబడకుండా, మీరు ఆశించిన ఆశలన్నీ ఖచ్చితంగా ఈ మాసంలోనే దేవుడు నెరవేర్చునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్. మీకు మేలు జరగబోతుంది. ఏ విషయంలో? గర్భఫల విషయంలో మేలు జరగబోతుంది. మీ ప్రయత్నాల్లో మీకు మేలు జరగబోతుంది. నేల పంట విషయంలో మేలు జరగబోతుంది. వ్యాపార విషయంలో మేలు జరగబోతుంది. ఉద్యోగ విషయంలో మేలు జరగబోతుంది. నీ ప్రయాణాల విషయంలో మేలు జరగబోతుంది. నీ భవిష్యత్తులో నువ్వు ఆశించిన స్థానాన్ని చేరుకొని ప్రయత్నంలో దేవుడు నీ పక్షంగా ఉండి మేలు చేస్తాడు. నీకు మేలు చేయటానికే, మేలు చెయ్యవలన నిన్ను బలపరచడానికే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. ఆయన మీ మీద దృష్టి పెట్టాడు. ఆయన కన్నులు మీ మీద ఎల్లప్పుడూ ఉంచాడు. ఆయన నమ్ముకున్న భక్తులను, ఆయన అనుమతించిన శ్రమలను అనుభవిస్తూ ఆయన మార్గాలలో నడిపించబడుతున్న భక్తులకు మేలు చేయకుండా ఆయన ఉండలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఒక భక్తుడు పాట రాస్తూ ఈ రీతిగా పాట పాడాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆయన ద్వారా మేలు పొందిన భక్తులు ఆయన ఆరాధించకుండా, ఆయన ఘనపరచకుండా, ఆయన మహిమపరచకుండా ఉండలేరు. ఆయన మహిమపరచడానికే, ఆయన భక్తులమైన మనకి మేలు చేయటానికి ఈ ఆగస్టు మాసంలో చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, సేవకురాండ్రకు మేలు చేయటానికి ఎల్లప్పుడూ లక్ష్య పెట్టే దేవుడు దృష్టి నిలిపి మహిమగల కార్యాలు జరిగించునుగాక. అక్కడ రాయబడిన చక్కని మాటలు, పడగొట్టకుండా కడతాను, పెళ్ళగించకుండా నాటుతాను, అందుకే నేను లక్ష్య పెడుతున్నాను, అందుకే నేను దృష్టి నిలుపుచున్నాను అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో పడిపోతామేమో, పడగొట్టబడతామేమో అనుకుంటాం. కొన్నిసార్లు పెళ్ళగించబడిపోతామేమో, ఉన్న స్థానంలో నుంచి, ఉన్న స్థితిలో నుంచి, ఉన్నతమైనటువంటి స్థానంలో నుంచి మనల్ని పెళ్ళగించేస్తాడేమో దేవుడు, మనం స్థిరంగా నిలబడలేమేమో అనే పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు తన భక్తులను ఎప్పటికీ పడగొట్టే దేవుడు కాదు, ఎప్పటికీ పెళ్ళగించే దేవుడు కాదు. ఆయన చక్కగా కడతాడు, స్థిరపరిచి ఆయన ఉన్నత సంకల్పం నిశ్చయముగా నెరవేర్చునుగాక. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు లక్ష్య పెట్టే దేశం మన పితరులకు ఇచ్చిన దేశం. దేవుని కన్నులు ఎల్లప్పుడూ నిలిచి ఉన్న మంచి దేశం మన పితరులకు ఇచ్చిన దేశం. కనుక ఎవరు నిన్ను లక్ష్య పెట్టినా, లక్ష్య పెట్టకపోయినా, ఎవరు నిన్ను గుర్తించినా, గుర్తించకపోయినా, ఎవరు నిన్ను మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా,
ఎవరు నిన్ను ఘనపరిచినా ఘనపరచకపోయినా, ఎవరు నిన్ను గురించి గొప్పగా చెప్పినా చెప్పకపోయినా, ఎవ్వరూ అధైర్యపడబాకండి, ఎవ్వరూ కృంగిపోబాకండి, ఎవ్వరూ దిగాలుగా ఉండబాకండి. మీకు ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, దేవుడు ఖచ్చితంగా మీలో ఒక్కొక్కరిని లక్ష్య పెట్టబోతున్నాడు. ఆయన కన్నులు ఎల్లప్పుడూ ప్రతి స్థలములో మీ మీద ఉండునుగాక. ఈ మాట దావీదు చెప్పాడు, ఇదే మాట సొలొమోను కూడా చెప్పాడు. ఏ సందర్భంలో వాళ్ళు చెప్పారో, ఏ విషయాల్లో వాళ్ళ మీద దేవుడు లక్ష్యం ఉంచాడో ఒక 2 మాటలు చెప్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 16-12. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అందరు చేతెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సందర్భంలో దావీదు అరణ్యం పాలయ్యాడు. చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాడు. బెన్యామీను గోత్రికుడైనటువంటి షిమి దావీదు ఆ అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి దావీదుని ఎదుర్కొని వెంట నడుస్తూ, దుమ్మెత్తి పోస్తూ, రాళ్ల వర్షం కురిపిస్తూ, దుర్భాషలతో దూషిస్తూ, కాని మాటలతో నరకాన్ని చూపిస్తూ ఉన్నాడు. అసలు ఘనుడైన దావీదు, బలాఢ్యుడైనటువంటి దావీదు కంగు తినేటట్లుగా, కృంగిపోయేటట్లుగా, కుప్పలాగా కూలిపోయేటట్లుగా అంత కఠినమైన కఠోరమైన మాటల యుద్ధమే జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటలన్నీ వింటున్నటువంటి దావీదు పక్షంగా ఉన్న బలాఢ్యులు, సైన్యాధిపతులు, పరాక్రమం కలిగిన యోధులలో కొందరు వచ్చి అన్నారు, రాజా, అతగాడు అట్లు మాటలాడుచుండగా మౌనంగా ఉండుట ఎలా? మీరు ఒక్క మాట సెలవిచ్చినచో అతన్ని చేరబోయి అతని తల ఛేదించి ఆ తలను తీసుకొచ్చి మీ పాదాల చెంత పెట్టెదము. మీరు ఒక్కసారి సైగ చేసినా పర్లేదు, సిగ్నల్ ఇచ్చినా పర్లేదు, మీ అనుమతి కోసం మేము వేచి ఉన్నాం, మీరు అనుమతి ఇవ్వండి, వాడి తల మీ పాదాల దగ్గర ఉంటుంది అని చెప్తే దావీదు అంతా విన్న తర్వాత చెప్తున్నాడు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏం పొందు? వాడిని శపించమని దేవుడు సెలవిచ్చాడేమో. దేవుడు సెలవిచ్చినప్పుడు వాడు శపిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు ఆక్షేపణ చేయగలిగిన వాడు ఎవడు? శపించనివ్వండి, దూషించనివ్వండి, రాళ్ల వర్షం కురిపించనివ్వండి, దుమ్మెత్తి పోయినియండి. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఏంటా మాట అంటే, యెహోవా నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ప్రార్థించే నా దేవుడు, నేను నిరీక్షించిన నా దేవుడు, గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీదకి నన్ను తోడుకుని వచ్చిన నా దేవుడు, నా స్థితిగతులు మార్చిన నా దేవుడు నా శ్రమను లక్ష్య పెట్టకుండా ఉండలేడు, నా పరిస్థితులను లక్ష్య పెట్టకుండా ఉండలేడు. వాడు పలికిన శాపానికి బదులుగా ఖచ్చితంగా నా దేవుడు నాకు మేలు చేస్తాడు. నా శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నా పరిస్థితుల్లో గొప్ప కార్యాలు నేను చూడబోతున్నాను. మౌనంగా ఉండండి, ఓరకనే ఉండండి, దైవ కార్యాల కొరకు ఆశతో ఎదురు చూడండి అని చెప్పినట్లుగా ఈ లేఖనాలు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మీరు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నా, ఎలాంటి దూషణ మాటలు మీ చెవుల్లో పడుతూ ఉన్నా, ఎంత నిందలు మీ మీద పడుతూ ఉన్నా, కాని మాటలతో మీతో యుద్ధమే జరుగుతూ ఉన్నా కంగారు పడకండి, కంటతడి పెట్టబాకండి, కృంగిపోబాకండి, నాకెందుకు ఎంత భయంకరమైన పరిస్థితులకు అనుమతించాడని అనుకోబాకండి. ఏది జరిగినా మన మేలుకే అని, అంతా మన మంచికే తల వంచితే క్రీస్తులు అని తల వంచి కృతజ్ఞతలు చెప్తూ దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నత ఉద్దేశాలతో ఆశయ సాధనకై అడుగులు ముందుకి వేయండి. అద్భుతం జరిగేటట్లుగా
మిమ్మల్ని లక్ష్య పెడతాడు, మీ కుటుంబాన్ని లక్ష్య పెడతాడు, మన సంఘాన్ని లక్ష్య పెడతాడు. మీరు అనుభవిస్తున్న క్షోభ, శ్రమ, శోధన, ఇరుకు ఇబ్బందులన్నిట్లో లక్ష్య పెట్టి మీ శాపానికి బదులుగా ఒక్కొక్కరికి ఈ ఆగస్టు మాసంలో మేలు చేయునుగాక. విశ్వాసం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. సొలొమోను ప్రార్థన చేస్తూ కూడా ఓ చక్కని మాట చెప్పాడు. ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6:19. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనల యందును విన్నపమునందును లక్ష్యముంచి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. తలలపైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, నీ సేవకుడు నైన నేను చేయుచున్న ప్రార్థనల యందును విన్నవించుకొనుచున్న విన్నపముల యందును మీరు లక్ష్యముంచండి. నేను నీ సన్నిధిలో చేస్తున్నాను ప్రార్థన, నీ మందిర ఆవరణములో నేను విన్నపాలు విన్నవించుకుంటున్నాను. అయ్యా, నా విన్నపాల మీద మీరు లక్ష్యముంచండి, నా ప్రార్థనల మీద మీరు లక్ష్యముంచండి, నా నోటి మాటల మీద మీరు లక్ష్యముంచి నా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించండి అని ప్రార్థన చేసినట్టు ఇక లేఖనంలో రాయబడింది. ఈ మాట నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ ఆగస్టు మాసములో నీవైనా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా సన్నిధిలోనికి వచ్చి నీ దాసుడు, నీ దాసురాలు, నీ సేవకుడు, నీ సేవకురాండ్రు మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు లక్ష్యముంచండి, విన్నపాల మీద లక్ష్యముంచండి అని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళ ప్రార్థనల మీద, విన్నపాల మీద దేవుడు లక్ష్యముంచి మహిమగల కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విన్నపాలు వింటాడు, విజయాన్ని ప్రసాదిస్తాడు. మనవులు ఆలకిస్తాడు, మనవులన్నీ మంజూరు చేస్తాడు. అభ్యర్థనంతా అంగీకరిస్తాడు, అనుగ్రహించడం ఆరంభిస్తాడు. కాబట్టి మీరు విన్నపాలు చేయటం మీ వంతు, విన్నవించుకోవటం మీ వంతు. అయ్యా, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా పిల్లల పరిస్థితి ఇది, నేను ఈ అక్కరలో ఉన్నాను, ఈ అవసరములో ఉన్నాను, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ, వారి యొక్క వివాహం గురించి కానీ, వారి విద్యాభ్యాసం నిమిత్తం కానీ, వారి జీవితంలో తొట్టుపడకుండా దేవుని కృపలో కాపాడబడి దేవుని సంకల్పం వారి పట్ల నెరవేర్చబడే విషయంలో కానీ, మీ కుటుంబాలు స్థిరపరచబడి ఇల్లు వాకిళ్ళు కట్టుకొని సుఖంగా, క్షేమంగా, సంతోషంగా, భక్తిగా, ప్రార్థన పూర్వకంగా నడిపించబడాలన్న ఆశతో కానీ, ఏదైనా సరే మీకు ఏ అవసరాలున్నా ఒక్కటే మార్గం, ప్రార్థన విన్నపం, ప్రార్థన విన్నపం. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా అండి? నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే, నువ్వు విన్నపం చేయటం ఆరంభిస్తే వెంటనే నీ ప్రక్కొచ్చి నిలబడి చెప్పే మాట ఏంటో తెలుసా? నీ దేవుడు, నేను ఉన్నాను, నేను విన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. నేను ఉన్నాను, నేను నీ విన్నపం విన్నాను, ఉన్నాను నేను నీ ప్రక్కనే, విన్నాను నీ విన్నపం. కంగారు పడబాకు, నీవు అడిగిన విన్నపాల మీద నేను లక్ష్యం ఉంచాను, నీ మనవలన్నీ మంజూరు చేయబోతున్నాను, నీ అభ్యర్థన అంగీకరించి అనుగ్రహించబోతున్నాను. ఇంక ఏ విషయంలో సందేహపడబాకు. ఏ సమస్య ఉన్నా సరే, ఎలాంటి ప్రతికూలతల మధ్యలో నడిపించబడుతున్నా ఒక్కటే మార్గం, ఒక్కటే మార్గం. సన్నిధికి రండి, సమీపించండి, సన్నిధిని మోకరించండి, ప్రాణాత్మదేహాలు ప్రభుకి అప్పగించండి, ప్రార్థన ఆలకించే పరమాత్ముడికి మీ సమస్యలన్నీ చెప్పండి. ఈ ఆగస్టు మాసంలో మీ మీద దృష్టి పెట్టి
మీ మనవలన్నీ ఆలకించి మహిమగల కార్యాలు దేవుడు జరిగించునుగాక. మొదట చెప్పాను, విశాలమైన మంచి దేశం మన పితరులకు ఇచ్చిన దేశం. రెండవ చెప్పాను, దేవుడు లక్ష్య పెట్టే దేశం. ఎంతగా లక్ష్య పెడుతున్నాడంటే దేవుని కన్నులట ఎల్లప్పుడూ ఆ దేశం మీద, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల మీద ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. ఈ ఆగస్టు మాసం ఈరోజు మొదలుకొని మీ జీవిత కాలమంతయు దేవుడు మీలో ఒక్కొక్కరిని లక్ష్య పెట్టి, ఆయన కన్నులు మీ మీద ఉంచి, మీ శ్రమను లక్ష్య పెట్టి, మిమ్మును లక్ష్య పెట్టి మీకు మేలు చేయుచు, మిమ్మును కట్టుచు, స్థిరపరచుచు, బలమైన గొప్ప కార్యాలు జరిగించుచు, మీ శాపమునకు బదులుగా మేలు చేయుచు, మీ విన్నపాలన్నీ విని విజయాలు ప్రసాదిస్తూ, మీ మనవలన్నిటినీ మంజూరు చేస్తూ మహిమగల గొప్ప కార్యాలు ఈ ఆగస్టు మాసం మొదలుకొని జీవితకాలం అంతా జరిగించునుగాక. ఆమేన్. మూడో మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తినే దేశము. అందరూ ఒక్కసారి నోరు తెరిచి ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. అందరు చెప్పండి గట్టిగా. ఆమెన్. మూడవ మాట, పితరులకు ఇచ్చిన దేశం, పితరులను నివసించమని దేవుడు ప్రేరేపించి త్వరపెట్టి వాళ్ళని నడిపించే దేశం, రమ్యమైన మంచి దేశం, మహిమ కలిగిన మంచి దేశం, అందమైన అపురూపమైన ఆ దేశం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మూడవదిగా కరువు అనుకొనకుండా ఆహారం తినే దేశం. అందులో ఏ లోపము ఉండదు. ఏ లోపము, మీకు ఏది కొదువు ఉండదండి, మీకేది తక్కువ కాదు. అది లేదు ఇది లేదు అనే ఆలోచన మీకు రానివ్వకుండా దేవుడు సర్వ సమృద్ధిని దయచేస్తాడండి. సర్వ సమృద్ధిని దయచేస్తాడు. కొట్ల నిండా ధాన్యం ఉంటుంది, గానుగ మీదగా క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలం పొర్లి పారేటట్లుగా చేస్తాడు. జేబు నిండా డబ్బు, గుండెల నిండా ధైర్యం, ఇంటి నిండా సర్వ సమృద్ధి అనుగ్రహిస్తాడు. అసలు ఇది కరువు, ఆహారం కరువు అని కానీ, నీళ్లు కరువు అని కానీ, వస్త్రాలు కరువు అని కానీ, వసతులు కరువు అని కానీ, డబ్బు కరువు అయింది అని కానీ మీరు ఎప్పుడు అనుకోకూడదు. అనుకొనకుండా మీ మనసులోకి కరువు అనే ఆలోచన కూడా రానియకుండా ఎప్పుడు చూసినా సరే సమృద్ధే కలుగుతుంది. ఇప్పటి వరకు ఒకవేళ మీరు కరువు కోరల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారేమో, కృంగిన స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారేమో, ఈ ఆగస్టు నెలలో దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి కరువు కోరల్లో నలిగిపోతున్న వారిని దేవుడు విడిపించి సమృద్ధితో నింపి పోషించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీ జీవితంలో మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించడం అంటే అర్థం ఏంటంటే, కరువు అని అనుకొనకుండా ఆహారం తింటారు, ఆశీర్వాదకరంగా జీవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. ఇట్టి ఉన్నతమైన ఆత్మీయ అంతరిక్షాన్ని మీరు అనుభవించేటట్లుగా దేవుడు చెప్తున్నాడు మన పితరులతో, మీరు వెళ్ళండి, నేను మీ పితరులకు ఇచ్చిన దేశానికి, అక్కడికి వెళ్ళి మీరు మీ కుటుంబాలు శాశ్వత కాలం నివసించండి. అక్కడ మీరు కరువు అని అనుకునే పరిస్థితులు మీకెక్క రావు. ఎంతకాలం మీ జీవితంలో ఏది చెయ్యాలన్నా ఆర్థిక భారం అధికమైపోయి ఆలోచనలు పడుతూ మొదలయ్యారు. పిల్లల్ని మంచి చదువులు చదివించాలని ఉంది, కానీ ఫీజులు కట్టాలంటే ఆ భారాన్ని భరించలేనటువంటి పరిస్థితి. పిల్లలకి మంచి సంబంధాలు వచ్చినప్పుడు ఎంత కట్నమైన ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ ఉంది, కానీ వెనక పొలాలు లేవు, స్థలాలు లేవు, సపోర్ట్ లేదు, ఏ ఆధారం లేదు. గనక వాళ్ళ స్థాయికి స్థితి తగినట్లుగా వివాహాలు జరిగిపోతూ వచ్చినాయి. మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, కానీ ఆర్థిక స్తోమత లేని కారణాన్ని బట్టి ఆ ఇరుకులోనే, ఆ చిన్న వసతులతో కూడినటువంటి గదిలోనే సర్దుకుపోతూ వచ్చారు.
ఇక మీదట మీ జీవితంలో సర్దుకుపోయే స్థితిలో నుంచి సమృద్ధి కలిగిన స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. కరువు లేకుండా సమృద్ధి అనుభవించేటట్లు, ఏ కొదువు లేకుండా ఎప్పుడు తృప్తిగా జీవించేటట్లు గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చెయ్యునగాక. బైబిల్ చెప్తుంది, సింహపు పిల్లలు కొదువ కలిగి ఆకలిగొంటేమో కానీ ఆయన ఆశ్రయించే భక్తులు, ఆయనను మీద ఆధారపడే భక్తుల కట్ట ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఎంతకాలం కొదువలతో కొరతలతో అది లేదు ఇది లేదు అనుకుని చాలా సార్లు ఇబ్బంది పడ్డాం, సర్దుకుని పోయారు. సంవత్సరానికి 2 జతల బట్టలు కూడా కొనుక్కుని వసతి లేదు కొంతమందికి, 3 పూట్ల తృప్తిగా భుజించే వసతులు లేవు కొంతమందికి, సొంత ఇంటిలో సుఖంగా ప్రశాంతంగా నివసించే వసతులు లేవు కొన్ని ఇళ్ళకి కిటికీలు లేవు, కొన్ని ఇళ్ళకి దోమతెరలు లేవు, కొన్ని ఇళ్లలో మంచాలు లేవు, కొన్ని ఇళ్లలో సరిగ్గా కంచాలు కూడా లేవు. కానీ ఇక మీదట మీ జీవితంలో ఏది కొదువలేని కరువు అనుకుండా బ్రతికేటట్లుగా సమృద్ధిని దేవుడు ప్రసాదించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. మీకు ఒక మాట చెప్తాను చూడండి, కరువు అనేది ఎంత ప్రమాదకరమైంది, కరువు సంభవించినప్పుడు జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అనే ఒక మాట మీకు చెప్తాను, చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం చూడండి. నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను, ఖడ్గము వలనను కరువు వలనను మరణము అనే కంటే బ్రాకెట్లో తెగులు వలనను చంపుటకు అధికారము వానికి ఇవ్వబడెను. ఇక్కడ తలపైకెత్తే నేను మీకు వివరంగా చెప్తాను చూడండి. యోహాను దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక గుర్రం అతి వేగంగా దూసుకుని వెళ్తూ ఉంది. ఆ గుర్రం యొక్క రంగు పాండుర వర్ణము, పాలిపోయిన కలర్లో పాండుర రక్తహీనంగా ఉన్నటువంటి ఒక గుర్రం ఒకటి అతి వేగంగా దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడంటే వాడి పేరు మృత్యువు, అంటే మరణదూత, మరణం మృత్యువు. మరణం అనేది గుర్రం ఎక్కి స్వారీ చేస్తా దేశ విదేశాల్లో పర్యటన చేస్తూ ఉందట. ఆ గుర్రాన్ని పాతాళ లోకం వెంబడిస్తూ ఉందట. వెంబడిస్తుంది. పాతాళ నోరు తెరుచుకుని అపరిమితంగా మింగేయటానికి ఆ గుర్రాన్నే వెంబడిస్తూ ఉంది. ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి మృత్యువు ఒక్కొక్కరిని ఎలా పట్టేస్తుంది, ఎలా పాతాళ వశం చేస్తుంది అంటే 3 మార్గాలు అక్కడ రాయబడ్డాయి. ఒకటేమో ఖడ్గం, 2 కరువు, 3 తెగుళ్ళు. ఈ 3 బలమైన ఆయుధాల వలన అనేక మంది మరణించి ఆ పాతాళానికి కొనుపోబడుతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచ స్థితిగతులు మనం ఒక్కసారి దృష్టి పెట్టి గనక గమనిస్తే అమెరికా అని లేదు, అండమాన్ అని లేదు, అమలాపురం అని లేదు, మలేషియా అని లేదు, అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా ఖడ్గం రక్తపాతాలే మనకి కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కరువు కోరల్లో ప్రజలు చిక్కుకుని చాలామంది బలహీనులై మరణిస్తూ ఉన్నారు. చాలా చోట్ల నానా విధములైన తెగుళ్ళ చేత ప్రజలు సంహరించబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు, కనుమరుగైపోతున్నారు. మరణం వీళ్ళ ద్వారా రాదు, వీళ్ళని మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ద్వారా మరణం వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సొంత భార్యే భర్తను చంపేయటం, సొంత తల్లి కొడుకుని 2 సంవత్సరాల కొడుకుని బస్టాండ్లో వదిలిపెట్టి నల్గొండలో ప్రియుడు బైక్ వేసుకొస్తే బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు అటు ఇటు తిరిగి వాళ్ళ అమ్మ కనబడిపోయేసరికి ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు.
లోకం తీరు చూడండి ఎట్లా మారిపోతుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు, అసలు మమతానురాగాలు, విలువలు అనేవి అంతరించిపోతున్నాయి. భయంకరమైన కరువు, ప్రేమ కరువు, సమాధానం కరువు, ఐక్యత కరువు, సమృద్ధి కరువు, ఆనందం కరువు, నవ్వు కరువు అయిపోతుంది. ఎటు చూచినా పగబట్టిన పరిస్థితులే కనబడుతున్నాయి. ఖడ్గంతో రక్తపాతం ఒక ప్రక్క ప్రజలు మరణిస్తున్నారు, కరువుతో చాలామంది మరణిస్తున్నారు, మరో ప్రక్క నానా విధములైన తెగుళ్ళతో మరణిస్తున్నారు. ఇవన్నీ ఈ అంత్య దినాల్లో జరుగుతున్నాయి, ఇంకా విపరీతంగా జరగబోతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పాండుర వర్ణం గల గుర్రం మీ ఇంటిలోనికి, మీ జీవితంలోనికి, మీ పట్టణంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు త్వరపడి మీ పితరులకు ఇచ్చిన దేశంలోనికి మీరు వెళ్ళండి. అక్కడ మీరు నివసిస్తే అక్కడికి పాండుర వర్ణము కలిగిన ఈ గుర్రం రాలేదు. అక్కడ మీకు కరువు ఉండదు, అక్కడ మీకు ఖడ్గం ఉండదు, అక్కడ మీకు క్షామం ఉండదు, అక్కడ మీకు తెగులు ఉండదు, అక్కడ మీకు మరణ భయమే లేకుండా మీరు ధైర్యంగా ఉంటారు. కరువు అనుకొనకుండా ఆహారం తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా, బలపరచబడేటట్లుగా మీ పితరుల దేశానికి వెళ్ళిపోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, కరువు అనేది కనుక వస్తే ఏమైద్ది ఒక మాట చెప్తాను చూడండి. మీకు అందరికీ బాగా పరిచయమైన సందర్భంలో తప్పిపోయిన తనయుడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత కరువు వచ్చిందండి. ఆ కరువులోనట ఆ యువకుడు ఇబ్బంది పడటం మొదలుపెట్టాడండి. ఎంత ఇబ్బంది! షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, బట్టలు మార్చుకుని కొత్త బట్టలు వేసుకోవడానికి డబ్బు లేదు, కనీసం తినటానికి కూడా గతి లేని భయంకరమైన దుర్గతిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆకలితో చచ్చిపోతానేమో అనే ఆలోచన, భయం అణువణువుల్లో అతన్ని పట్టి పీడిస్తుంది. అంత భయంకరమైన ఇబ్బంది. ఎప్పుడు అనంటే కరువు సంభవించగా. మీ జీవితంలో కరువు ద్వారా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, మీ ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా రావచ్చు. కానీ బైబిల్ చెప్తున్న సుందరమైన మాట, శుభ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. కరువు అనుకొనకుండా ఆహారం తినే దేశానికి మీరు బయలుదేరండి. నేను మీ పితరులకు ఇచ్చిన దేశం ఏంటంటే కరువు అనుకొనకుండా ఆహారం తినే దేశం. అందులో మీకు ఏ లోపము ఉండదు, మీరు ఆశించినవన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు తినే పదార్థాల్లో ఏది కొదువు లేకుండా అన్నీ మీ కళ్ళ ఎదుట కనబడతాయి. మీరు ఏది తినాలనుకుంటే అది, ఏది రుచి చూడాలనుకుంటే అది. శుభ్రంగా తినండి, పండగ చేసుకోండి. తినటం, ఉతుక్కోవటం, ఆరేసుకోవటం, నిద్రపోవటం, గ్లామర్ పెంచుకోవటం, ఇంతకు మించి ఇంక వేరే ఆలోచనే లేకుండా మీరు త్వరపడి మీ పితరులకు ఇచ్చిన దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేయండి అని దేవుడు మాట్లాడినట్లుగా లేఖనం చెప్తుంది. కనుక ప్రియులారా, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇక మొదటి మాట చెప్పాను మీకు, ఇరుకులేని విశాలమైన మంచి దేశం మన పితరులకు ఇచ్చిన దేశం. రెండవదిగా, దేవుడు లక్ష్య పెట్టి ఎల్లప్పుడూ ఆయన కన్నులు నిలిపిన దేశం పితరులకు ఇచ్చిన దేశం. కరువు అనుకొనకుండా ఆహారం తిని ఆరోగ్యవంతులుగా మార్పు చెందే మంచి దేశం, లోపము లేని దేశం, ఏ కొదువ లేని దేశం, సర్వ సమృద్ధి కలిగిన దేశం మన పితరులకు ఇచ్చిన దేశం. ఈ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరుగాక.